గాజాపట్టిలో దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ఒక పాఠశాల ప్రాంగణంలో ఉన్న హమాస్ శిబిరంపై దాడి చేసినట్లు ప్రకటించింది. హమాస్ అనుబంధ మీడియా అల్ అక్సా టెలివిజన్ ఇజ్రాయెల్ దాడిలో 39 మంది చనిపోయినట్లు తెలిపింది. పాలస్తీనా మీడియా వాఫా మాత్రం 32 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. డజన్ల సంఖ్యలో గాయపడినట్లు తెలిపింది. ఐక్యరాజ్య సమితి సాయంతో నడుస్తున్న పాఠశాలపై తమ యుద్ధ విమానాలు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ బడిని తమ ఆపరేషన్లకు రక్షణగా హమాస్ ఇతర ఉగ్ర సంస్థలు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. దాడికి ముందు పౌరులకు ఎలాంటి హాని జరగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ప్రారంభించిన భాజపా. నడ్డా నివాసంలో ఆర్ఎస్ఎస్ అగ్రనేతల సమావేశం. రేపు మేడిగడ్డకు నీటిపారుదల శాఖ మంత్రి. ఎన్డీఎస్ఏ చేపట్టిన చర్యలను పరీక్షించనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. పట్టభద్రుల ఉప ఎన్నిక లెక్కింపులో తీన్మార్ మల్లన్న ముందంజ. మొదటి ప్రాధాన్యత ఓట్ల 2 రౌండ్లలో కాంగ్రెస్కు ఆధిక్యం. పంజాబ్లోని జిరాక్పూర్లో గాలి దుమారం బీభత్సం. 5 కార్లు ధ్వంసం, తప్పిన పెను ప్రమాదం. గాజాలో హమాస్ శిబిరాలపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. పాఠశాలలో తలదాచుకున్న ఉగ్రవాదులపై దాడి, 39 మంది మృతి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం పరీక్షలు కొనసాగిస్తోంది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ఏ పరీక్షలు నిర్వహించాలో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఢిల్లీకి చెందిన సిఎస్ఎంఆర్ఎస్ సంస్థతో పరీక్షలు చేయించాలని సూచన చేసింది. ఈ మేరకు ఆ సంస్థ మేడిగడ్డ బ్యారేజీకి పరీక్షలు చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్, మట్టి నమూనాలను సేకరిస్తోంది. బ్యారేజీ కుంగిన పియర్ల ప్రాంతంలో 12, 13 పియర్ల వద్ద 25 ఫీట్ల మేర నిన్న డ్రిల్ చేసి పరీక్షలు నిర్వహించారు. భూభౌతిక పరీక్షలను సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. రేపటి వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మరోపక్క రేపు మేడిగడ్డకు వెళ్లనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు చేపడుతున్న చర్యలు, పరీక్షలను పరిశీలించనున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. నిన్న సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మొత్తం 4 రౌండ్లలో జరగనున్న లెక్కింపు ప్రక్రియలో 2 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 3వ రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,670 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అయితే కొనసాగుతుంది. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో సాయంత్రం 4 గంటల వరకు కూడా బండిల్స్ కట్టే ప్రక్రియ అయితే కొనసాగింది. 4 గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తొలి రౌండ్ ఫలితాలు అయితే వెల్లడించారు. దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అయితే 7,670 ఓట్ల ఆధిక్యంతో అయితే మొదటి రౌండ్లో ఆధిక్యంతో నిల్చున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా 2వ రౌండ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం 2వ రౌండ్లో కూడా తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మొదటి 2వ రౌండ్లు మొత్తం కలిపి కూడా 14,726 ఓట్ల ఆధిక్యంతో తీన్మార్ మల్లన్న అయితే ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనితోడు ఈ మొత్తం కూడా 4 రౌండ్లో అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు 2 రౌండ్లు అయితే పూర్తయ్యాయి. 3వ రౌండ్ కూడా కొనసాగుతుంది. ఈ 3వ రౌండ్ తర్వాత 4వ రౌండ్ కనుక పూర్తయినట్లయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎంత మెజారిటీ వచ్చింది అనేది తెలిసే అవకాశం ఉంది. సాయంత్రం 7-8 గంటల సమయానికైతే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎన్ని వచ్చాయి, 50% కన్నా పోలయ్యాయా లేదా, మొదటి ప్రాధాన్యత ఓట్లలో కనుక విజయం సాధించే అవకాశం ఉందా లేదనైతే తెలిసే అవకాశం కూడా ఉంది. ఈ మొత్తం ప్రక్రియ చూసుకున్నట్లయితే ఈ సుమారు 2 గంటల్లో కూడా ఒక్కొక్క టేబుల్ వద్ద కూడా
ఈ లెక్కింపు వచ్చే అవకాశం ఉందని చెప్పి నిన్న ఆర్ఓ దాసరి హరిచంద్ర కూడా చెప్పి ఉన్నారు. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది చాలా నత్తనడుగు నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క రౌండ్ ఫలితాలు వచ్చేసరికి కూడా సుమారు 6-7 గంటలు పట్టే సమయం కూడా పడుతుంది. నిన్న అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం అయితేనేమో ఒక్కొక్క రౌండ్ ఫలితాలు కూడా సుమారు 2 గంటల వ్యవధిలోనే ఒక్కొక్క రౌండ్ ఫలితాలు వస్తాయని చెప్పుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కొంత ఇటు అధికారుల సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే చాలా నత్తనడుగున అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం కూడా ఇంకా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపై కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే 2 రౌండ్లు పూర్తయి 3వ రౌండ్ అయితే కొనసాగుతుంది. ఈ 3వ రౌండ్ ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల సమయానికి వచ్చే అవకాశం ఉంది. 2 గంటల తర్వాత అయితే 4వ రౌండ్ లెక్కింపు అయితే ప్రారంభమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం 7 గంటలకి అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఎవరు మెజారిటీ సాధించారు అనేది ఒక స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఎవరికి కూడా 50% పైన ఒక ఓటు కనుక నమోదు కాని పక్షంలో 2వ ప్రయారిటీకి వెళ్ళే అవకాశం ఉంది. 2వ ప్రాధాన్యతకి వెళ్ళినట్లయితే ఈ ప్రక్రియ మరో రోజు కొనసాగే అవకాశం కూడా ఉంది. మొత్తంగా కూడా ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేనట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ మెజారిటీ కనుక సరైన మెజారిటీ రాని పక్షంలో 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకి అయితే వెళ్ళే అవకాశం ఉంది. 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కనుక వెళ్ళినట్టయితే రేపు సాయంత్రం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం కూడా నిన్న ఉదయం 8 గంటల ప్రారంభమైనటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. ఈ కౌంటింగ్ కేంద్రం మొత్తం అయితే పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఆర్ఓ దాసరి హరిచంద్ర అయితే పర్యవేక్షిస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా ఎస్పీ చంద్రదీప్తి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అల్లర్లు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా కూడా ఓట్ల లెక్కింపు అయితే కొంత ఆలస్యంగా నడవడానికి ముఖ్య కారణాలు ఏంటని అధికారుల వివరణ కోరగా వీళ్ళు చెప్పే మాట అయితే ఒకటే, ఈ ఓట్ల లెక్కింపు విషయంలో ప్రతి ఒక్క బ్యాలెట్ ఓట్లను అయితే ఏజెంట్ల ముందు చూపించి వారి సమక్షంలో వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత వీటిని మళ్ళీ పక్కన పెట్టి ఎవరికి ప్రాధాన్యత ఉన్న ఓట్లు వారి బాక్స్లో వేసే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో అయితే ఈ ఓట్లు చూపించే సమయంలో అది ఇన్వాలిడ్ ఓట్లు అని కొంతమంది, కాదు మాకే పడిందని కొంతమంది, కాదు మా అభ్యర్థికి వచ్చిందని కొంతమంది ఇలా అబ్జెక్షన్ చెప్పడంతో దాన్ని మరొకసారి పరిశీలించడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. దీంతో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే చాలా ఆలస్యంగా అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామ్యాన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ. ములుగు జిల్లాలోని తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టులు అమర్చిన వంటి మందు పాత్రలను గుర్తించి నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రజలు తిరిగే కాలిబాటల వెంబడి మావోయిస్టులు అమర్చినటువంటి మందు పాత్రలను గుర్తించి వాటిని సురక్షితంగా నిర్వీర్యం చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల అటవీ ప్రాంతంలో ఇటీవల వంట చెరుకు కోసం వెళ్లి మందు పాత్ర పేలి ఓ వ్యక్తి మరణించిన ఘటనా స్థలాన్ని పౌర హక్కుల సంఘాలు సందర్శించారు. మావోయిస్టులకు ప్రజలు ఎవరూ సహకరించవద్దని కోరారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రైల్వే గేటు వద్ద మంగళవారం రాత్రి చిరుత సంచరించినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో రైలు గేటు పడిన తర్వాత ప్రజలెవరూ లేకపోవడంతో రహదారిపై నుంచి వ్యవసాయ క్షేత్రాల్లోకి చిరుతపులి వెళ్లినట్లు కెమెరాలో నిక్షిప్తమైంది. పెద్దపల్లి అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇవ్వగా చిరుతపులి సంచరించిన ప్రాంతంలో సిబ్బంది పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు. కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి దేశంలో అగ్రనేతలతో పాటు విదేశీ నాయకులను ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల అగ్రనేతలను రావాలని కోరుతున్నట్లు తెలిసింది. మోదీ ప్రమాణ స్వీకారానికి తమకు ఆహ్వానం అందిందని శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే మీడియా కార్యాలయం తెలిపింది. విక్రమసింఘే మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారని స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు కూడా వెల్లడించింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు మోదీ ఫోన్ చేసి ఆహ్వానించగా ఆమె వస్తారని చెప్పినట్లు తెలిసింది. నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహాల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్బే, మారిషస్ ప్రధానమంత్రి పర్వీన్ జగ్నౌత్ను మోదీ ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం పంపినట్లు
చేసినట్లు సమాచారం. మోదీ ఇప్పటికే నేపాల్ ప్రధాని ప్రచండతో ఫోన్లో మాట్లాడారు. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దక్షిణాసియా సహకార సమాఖ్య సార్క్ సభ్య దేశాల నాయకులు హాజరయ్యారు. 2019లో రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బిమ్స్టెక్ దేశాల నేతలు వచ్చారు. మోదీ ఈ నెల 8న మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 18వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో 2 అభ్యర్థులు జైలు నుంచే పోటీ చేసి గెలిచి వార్తల్లో నిలిచారు. వారిలో ఒకరు ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కాగా మరొకరు ఉగ్రవాదులకు నిధులు అందించారని అభియోగాలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ రషీద్. వీరిలో ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థిపై గెలిస్తే మరొకరు మాజీ సీఎంపైనే విజయం సాధించారు. మరి వారు లోక్సభకు వెళ్లొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్, జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజనీర్ రషీద్ తాజా లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉండటంతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతిస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం వీరు ప్రమాణం చేసేందుకు అర్హులేనని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణులు పీడీటీ ఆచారి తెలిపారు. ఇలాంటి కేసుల్లో రాజ్యాంగ నిబంధనలు పాటించడం అత్యంత ఆవశ్యకమని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చట్టసభ్యుడిగా ప్రమాణం చేయడం అనేది రాజ్యాంగపరమైన హక్కు అని తెలిపారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉన్నందున ప్రమాణ స్వీకారం కోసం పార్లమెంటుకు తీసుకెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రమాణం పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లాలని ఆచారి తెలిపారు. అయితే జైల్లో ఉన్న వ్యక్తులు సభా కార్యకలాపాలకు హాజరయ్యేందుకు చట్టం అనుమతించదు. అందువల్ల ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత వారు సభకు హాజరు కాలేకపోవడంపై స్పీకర్కు లేఖ రాయాల్సి ఉంటుంది. వారి అభ్యర్థనలను సభాపతి సభ్యుల గైర్హాజరీపై ఏర్పాటైన హౌస్ కమిటీకి పంపుతారు. ఈ అభ్యర్థులను అంగీకరించాలా వద్దా అన్న దానిపై కమిటీ సిఫార్సులు చేస్తుంది. వారిపై సభలో ఓటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని ఆచారి తెలిపారు. అమృత్సర్ జిల్లా అజ్నాలా పోలీసులపై దాడి కేసులో వారిస్ పంజాబ్ దే నాయకుడు, వేర్పాటువాది అమృత్ పాల్ నిందితుడు. జాతీయ భద్రతా చట్టం కింద 2023 ఏప్రిల్లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఆయన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో దాదాపు 2 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం అందుకున్నారు. అటు ఇంజనీర్ రషీద్ గా గుర్తింపు పొందిన షేక్ అబ్దుల్ రషీద్ జమ్మూ కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకున్నారన్న అభియోగాలపై 2019 ఆగస్టులో అరెస్ట్ అయ్యారు. తాజా ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి స్వతంత్రుడిగా పోటీ చేసి నేషనల్ కాన్ఫరెన్స్ నేత మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాపై 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈ కేసుల్లో వారు దోషులుగా తేలి 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్షను ఎదుర్కొంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజ్యాంగ పదవుల్లో ఉండడానికి అనర్హులవుతారు. అప్పుడు లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోతారు. జైలు శిక్ష కాలంతో పాటు మరో 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు. ప్రజా ప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పంజాబ్లోని జిరాక్పూర్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. బలమైన గాలులతో కూడిన వర్షం కురవగా గాలి దుమారంతో 40 అడుగుల ఎత్తైన బిల్బోర్డు స్తంభం 2గా చీలిపోయింది. మొత్తం 3 చోట్ల బిల్బోర్డులు నేలకూలి కిందనే ఉన్న 5 కార్లు ధ్వంసమయ్యాయి. అయితే ఆ సమయంలో కార్లలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన ముంబైలోని ఘట్కోపర్లో బిల్బోర్డు కూలిన ప్రమాదాన్ని తలపించింది. జిరాక్పూర్లోని ఆక్స్ఫర్డ్ వీధిలో బుధవారం సాయంత్రం ఒక బిల్బోర్డు కూలింది. వీఐపీ రోడ్డులో మరో బిల్బోర్డు కూలి 2 కార్లు దెబ్బతిన్నాయి. మూడో బిల్బోర్డు విద్యుత్ స్తంభంపై పడటంతో కరెంటు వైర్లు తెగి ఆ ప్రాంతంలో గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిరాక్పూర్లో పౌరుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని బిల్బోర్డు పడి ధ్వంసమైన ఒక కారు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ధ్వంసమైన తన కారుకు ఎవరు పరిహారం చెల్లిస్తారో తెలియడం లేదన్నారు. గాజాపట్టిలో దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ఒక పాఠశాల ప్రాంగణంలో ఉన్న హమాస్ శిబిరంపై దాడి చేసినట్లు ప్రకటించింది. హమాస్ అనుబంధ మీడియా అల్ అక్సా టెలివిజన్ ఇజ్రాయెల్ దాడిలో 39 మంది చనిపోయినట్లు తెలిపింది. పాలస్తీనా మీడియా వాఫా మాత్రం 32 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. డజన్ల సంఖ్యలో గాయపడినట్లు తెలిపింది. ఐక్యరాజ్య సమితి సాయంతో నడుస్తున్న పాఠశాలపై తమ యుద్ధ విమానాలు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ బడిని తమ ఆపరేషన్లకు రక్షణగా హమాస్, ఇతర ఉగ్ర సంస్థలు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. దాడికి ముందు పౌరులకు ఎలాంటి హాని జరగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
వెస్ట్ మారేడుపల్లిలోని సికింద్రాబాద్ క్లబ్ వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. క్లబ్ వద్దకు రాగానే సిగ్నల్ పడుతుందన్న తొందరలో డ్రైవర్ కారును వేగంగా ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో అడ్డుగా వచ్చిన మరో కారును ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. వెంటనే వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రమాదం బారిన పడిన వారిని బయటకు తీశారు. కారులోని వారు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనలో 2 కార్లు ధ్వంసమయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్పలో నిర్మిస్తున్న ప్రత్యేక పైప్లైన్తో నీటిని ఎత్తిపోస్తే 2 నియోజకవర్గాల్లోని బీడు భూములు సాగుకు యోగ్యంగా మారుతాయని అక్కడి రైతులు కలలుగన్నారు. కానీ వారికి నిరాశ మిగులుతోంది. హడావుడిగా ప్రారంభించిన ప్రత్యేక పైప్లైన్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో గుత్ప ఎత్తిపోతలలో భాగంగా 10 చెరువుల్లో నీటిని నింపాలనే లక్ష్యంతో 2016లో 23 కోట్ల 80 లక్షల రూపాయలతో పనులకు భూమి పూజ చేశారు. మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్, మామిడిపల్లి, గుత్ప, రామచంద్రపల్లి, అమ్రాద్, జక్రాన్పల్లి మండలంలో మునిపల్లి, అర్గూల్, ఆర్మూర్ మండలం అంకాపూర్లోని చెరువులకు ప్రత్యేక పైప్లైన్తో సాగునీరు అందించడం ప్రధాన లక్ష్యం. పనులు 2019 ఫిబ్రవరిలోనే పూర్తి చేయాలి. ఇప్పటి వరకు 90% పనులు పూర్తయ్యాయి. మిగతా 10% పనులు చేస్తే 3,000 ఎకరాల్లో పంటలకు సాగునీరు అందుతుందని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ లిఫ్ట్ ఏదైతే ఉందో మా గుత్ప గ్రామంలో చెరువులో నుంచి లిఫ్ట్ దాదాపు 9-10 విలేజ్లకు లిఫ్ట్ ద్వారా పొలాలకు పంటలు పండించుకోవడానికి రైతులకు ఉపయోగపడుతుంది. అలాంటిది 7-8 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది. దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలని పలుమార్లు చెప్పిన మేమే కాకుండా దీని మీద ఒక కమిటీ వాళ్ళు రైతులందరూ కూడా చాలా సార్లు మొరపెట్టుకోవడం జరిగింది. తొందరనే కంప్లీట్ చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి పనులు పూర్తి కాలేదు. ఈ యొక్క లిఫ్ట్ చేసినట్టయితే మా గుత్పకు కొంత ఉపయోగపడుతుంది. ఎత్తిపోతాం పథకము విలేజ్ కు 100 ఎకరాల నీళ్లు ఇస్తామని చెప్పి చాలు చేసాము. ఇంతవరకు కూడా పెండింగే ఉన్నది. 15-20 సంవత్సరాల నుంచి అంతే ఉంది. అంటే అలా సగం పని కూడా కాలేదు. రైతులకు కూడా బాగా ఇబ్బంది అవుతున్నది. చూసిన కూడా మన ఎమ్మెల్యే కూడా వచ్చాడు, చెప్తే 3 నెలల పంచాలు చేస్తామని చెప్పిండు. అలా కూడా వార్నింగ్ ఇచ్చిండు ఏకి తర్వాత 3 నెలలు కంప్లీట్ చేస్తామని చెప్పి రైతులకు కూడా హామీ ఇచ్చాడు. ఇప్పటిదాకా కూడా ఏమి లేదు. విలేజ్ లో పబ్లిక్ కూడా ఇబ్బంది బాగా అవుతున్నది. రైతులకు ఏమో లాభం కూడా లేదు. అది కట్టి కూడా వేస్ట్. కడితే లాభం ఉంటుంది కానీ కట్టకపోతే మాత్రం రైతులకు ఇబ్బంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక పైప్లైన్ పనులపై దృష్టి సారిస్తే తమకు మేలు జరుగుతుందని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చొరవ చూపితే మిగిలిన పనులు తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నారు. 8 ఏళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయని వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పంట పొలాలకు కనీసం ఒక 100 ఎకరాలు ఉంటాయి. ఆ 2 చెరువుల కింద అవి 2 చెరువులకు కూడా నీళ్ళు వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అది కొద్దిగా ఒక 2 ఎమ్మెల్యేలు మారిపోయారు. కనీసం ఇప్పుడు ఉన్న రాకేష్ రెడ్డి కూడా చొరవ తీసుకొని పనిని ప్రారంభం చేయాలని కోరుకుంటున్నాను. దీనిని గత ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పీరియడ్లో కూడా ఆ ఊరి రైతులు చాలా రోజులు నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఎత్తిపోతల పథకం కావాలని చెప్పేసి మాతో పాటు 9-10 గ్రామాలకు లాభాలు జరిగేలా మా ఊరి రైతులు, సరౌండింగ్ విలేజ్ రైతులు కూడా చాలా కష్టపడడం జరిగింది. అప్పుడు నిరాహార దీక్షలు కూడా చేశారు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయో ఇప్పుడున్న ప్రభుత్వాలు మాత్రం కొంచెం చొరవ తీసుకొని పూర్తి చేస్తే 9-10 గ్రామాలకు చాలా లాభం చేకూరుతుంది. ప్రభుత్వం స్పందించి వెంటనే గుత్ప ప్రత్యేక పైప్లైన్ పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు కృషి చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయకట్టు సాగుకు వెన్నుదన్నుగా ఉండే పంట కాలువల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన చెరువులు, కుంటల బలోపేతం లేక సాగుకు నీరందే పరిస్థితి లేకుండా పోయింది. చెరువు కట్టలు, తూములు, మరమ్మతులు చేపట్టి ఆయకట్టు సాగుకు ఢోకా లేకుండా చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ అధికారులు తూతుమంత్రంగా చర్యలు చేపడుతున్నారు. దీంతో సాగుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా నీళ్లున్నా, నిధులున్నా పంటలకు సాగునీరందని పరిస్థితి ఏర్పడింది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పంట కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టుతో పాటు ఉభయ జిల్లాల్లో ప్రధానమైన సాగునీటి వనరుల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు పంట కాలువలున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరు అందించాల్సిన కాలువలు, చెరువులు దయనీయంగా మారాయి. ఏటా వర్షాకాలానికి ముందు జిల్లాల వారీగా మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ తంతు ఏటా సాగుతూనే ఉన్న నిధులు హారతీ కర్పూరంలా కరుగుతూనే ఉన్నాయి. కానీ కాలువల దుస్థితి మాత్రం మారడం లేదని స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆ కాలువ పట్టించుకునే నాదులు లేడు, దాని మీద ఒక లస్కర్ రాడు. మా పొలాలు పండకుండా నీళ్ళకి పోతున్నాయి. కొయ్యేది కాదు, నాటేది కాదు. ఎప్పుడు మందు చల్దాం అన్నా కానీ మందు కొట్టుకొని పోతుంటది. ఆ కాలువను పట్టించుకున్న నాదుడే లేడు. ఎవరిని అడిగినా కానీ మేము దీని మీద పలానోడు ఉన్నాడు అంటారు, ఎవరు రారు. దాన్ని పట్టించుకొని ఎవరు చేసేవాళ్ళు లేరు. చెట్లు పెరిగి బాగా ఆగంగా ఉంది. ఉపాధి హామీ వాళ్ళు అటు ఇటు చేశారు, మా మందం అసలు వదిలేశారు. వద్దన్నప్పుడు బంద్ చేయడానికి ఆ తలుపు సరిగా ఉండదు. వద్దన్నప్పుడు వస్తే కావాలన్నప్పుడే రావు. అంత ఆగమాగం ఉంది. ఆ కాలువకి ఎక్కడానికి మధ్యలో ఆడ ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ తీసేశారు. మేము రైతులను కలిసి ఆ ర్యాంప్కి ఏదన్నా కట్టడం వేసుకుంటేనే మా కాలువకి ఎక్కుతున్నాయి. దానికి ర్యాంప్ కట్టియాలి. ఆ కాలువ శుభ్రంగా పొడికి తీయాలి. కాలువ మంచిగా తూములుగా సరి చేయాలి. గతంలో ఉన్నటువంటి ఎడలిపున్న కాలువని బాగా దగ్గరకు వచ్చేసి పిల్ల కాలువ టైప్లో చేశారు. దాన్ని విస్తరించితే సుమారు 4000 ఎకరాలు సాగునీరు అందే అవకాశం ఉంది. కాబట్టి అది కోల్పోయింది ఇప్పుడు నూకలంపాడు మేజరు. అదేవిధంగా ఆర్కాలపాడు మేజర్ కూడా పూర్తిగా నీటి వనరు లేక అది కూడా శ్రీరామ్ మేజర్ కింద వాటర్ కన్వీనియంట్ లేదు. అది కూడా ఆర్కాలపాడు, శ్రీరామగిరి, లచ్చగూడెం, రాఘవాపురం, పెద్దనికృష్ణ బంజర్, పీకే బంజర్ గ్రామాలకి ఆ మేజర్ ఉపయోగపడింది. కానీ అక్కడ కూడా నీటి ఉపయోగం లేని కారణంగా అక్కడ కూడా వాటర్ ఇబ్బంది ఉంది. కాలువలు కూడా లేకుండా పోయినాయి. వాటన్నిటిని బాగు చేసి షిఫ్ట్ వైజ్ గా మొత్తాన్ని కాలువలు మొత్తం బాగు చేసి రైతుకి నీళ్లు ఇచ్చే విధంగా చేయాలని, అదేవిధంగా దాన్ని అనుసంధానంగా సీతారామ ప్రాజెక్టును కూడా ఆ కాలువకు అనుసంధానం చేయటం వల్ల ఈ మేజర్లన్నిటికి కూడా సాగు కాని భూములకు కూడా, మెరక భూములకు కూడా ఉపయోగపడే విధంగా చేయాలి. అది వైరా నియోజకవర్గం మొత్తానికి కూడా ఈ ఉపయోగపడింది. కాబట్టి సాగర్ కాలువ ఉన్నంత వరకు కూడా రైతులకి అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు. ఉపాధి హామీ పనులలో మామూలు తాత్కాలికంగా మొక్కుదుడుపు చేస్తున్నారు. మళ్ళా కొద్దిగా వర్షాలు పడేటప్పటికి ఎగురేసి అడవిలాగా తయారైపోతుంది. అది పూర్తిగా శాశ్వత పరిష్కార మార్గాలు చూపియాలా. వైరా నియోజకవర్గంలోని వైరా జలాశయం కుడి ప్రధాన కాలువ 25,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించే వైరా మధ్య తరహా ప్రాజెక్టు కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో కొన్ని చోట్ల మాత్రమే పూడిక తీశారు. మిగిలిన చోట్ల అధ్వానంగా ఉంది. దీంతో కట్టలు కుంగిపోయి కాలువ ఆనవాళ్లు కోల్పోయింది. చాలా చోట్ల పెరిగిన చెట్లతో నీరు పారే పరిస్థితి లేదు. కాలువలు బాగు చేయకపోతే చివరి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ నియోజకవర్గమే కాదు, వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న పాలేరు, మదిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు నియోజకవర్గాల్లోనూ పంట కాలువల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని సంబంధిత అధికారులు కాలువలు, చెరువులు మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సాగర్ కాలువ కింద ఉన్నటువంటి భూములకి నీళ్లు, చివరి రైతులకు నీళ్లు అందట్లేదు. చెట్లు, చేమలు, కంప మొత్తం పూడికతో పెరిగిపోయి చివరి ఉన్న రైతులకు నీళ్లు అందట్లేదు. నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకొని పూడిక తీపించి కాలువ మీద లస్కర్లను నిత్యం తిరుగుతూ ఉంటూ నీళ్లు చివరి రైతులకు అందే విధంగా చూసుకుంటూ పూడిక తీపించి పిల్ల కాలువలు కూడా కొన్ని బూడిపారు. చివరి రైతులకు ఇబ్బంది అవుతుంది. కావున అధికారులు పట్టించుకొని ఈ యొక్క పూడిక తీపించి చివరి రైతులకు నీళ్లు అందే విధంగా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ మధ్య 100 రోజుల పని కార్యక్రమంలో మేదర కాలువలు, పిల్ల కాలువలు అన్ని క్లీన్ చేయాలని గవర్నమెంట్ వాళ్ళకు అప్పచెప్పారు. అన్ని మంచిగానే చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల ఈ చెట్లు నరకకుండా అస్తవ్యస్తంగా పడి ఉన్నది. దాన్ని కూడా రాబో కాలంలో ఈ 100 రోజుల పనిలో పెట్టి అన్ని క్లీన్ చేయాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే కొన్ని ఈ గోపాలపేట నుంచి అన్నారగూడెం గ్రామంకి వెళ్లే రోడ్డు ప్రక్కన ఇంకా చెట్లున్నాయి. ఆ బండ్లు పోవాలంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ చెట్లన్నీ కూడా అడ్డం లేకుండా తీసివేయాలని కోరుతున్నాం. ఆ కాలువ పక్కన డ్రైనేజీ లాంటిది కొంత కడితే జనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 119 పనులకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు 60 పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులకు మొత్తం 12.16 కోట్లు మంజూరవగా కేవలం 3.60 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన పనులు చేపట్టాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో మొత్తం 109 పనులు చేపట్టారు. వీటి మరమ్మతుల కోసం 12.81 కోట్లు కేటాయించారు. వీటిలో 1.92 కోట్లతో చేపట్టిన 30 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2.9 కోట్లతో చేపట్టిన మరో 41 పనులు పురోగతిలో ఉన్నాయి. మరో 19 పనులకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయి. మిగిలిన పనులు మొదలు కావాల్సి ఉంది. అంటే జలవనరుల శాఖ లక్ష్యం మేరకు కనీసం 50% పనులు కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఏటికేడు సాగు ఖర్చులు అన్నదాతకు భారంగా మారుతున్నాయి.
ఓవైపు పెరిగిన పెట్టుబడి ఖర్చుతో మద్దతు ధర లభించక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఇలాంటి తరుణంలో సాగు వ్యయం తగ్గించేందుకు ఓ ప్రైవేట్ కంపెనీ వినూత్న ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. పర్యావరణ హితమైన ఈ ట్రాక్టర్ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయ పనుల కోసం డీజిల్ కు ప్రత్యామ్నాయంగా విద్యుత్ లేదా బ్యాటరీ సాయంతో నడిచే ట్రాక్టర్ ఇది. హైదరాబాద్ శివారు చెర్లపల్లిలో జయభారత్ ఎక్విప్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ట్రాక్టర్ ను ఆవిష్కరించింది. కంపెనీ యజమాని నలమల వెంకట నరసింహారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో వాడుకోవడానికి వీలుగా ఆటోమేటిక్ మినీ ట్రాక్టర్లను తయారు చేశారు. 7 లక్షల రూపాయల వ్యయంతో ట్రాక్టర్ ను కొనుగోలు చేసి మరో 3 లక్షలు వెచ్చించారు. 6 మాసాల పాటు పరిశోధించి ప్రయోగాత్మకంగా ఎప్పటికప్పుడు సవరించుకుంటూ డ్రైవర్ రహిత ట్రాక్టర్ ను అందుబాటులోకి తెచ్చారు. సాధారణ ట్రాక్టర్కున్న డీజిల్ ఇంజన్ను తీసివేసి 415 వోల్టుల 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ను జత చేశారు. మధ్య తరహా ట్రాక్టర్ 9 గంటలు పనిచేస్తే 40 నుంచి 50 లీటర్ల డీజిల్ కు 4000 నుంచి 5000 రూపాయలు ఖర్చవుతుంది. అదే సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ట్రాక్టర్ 120 నుంచి 140 యూనిట్ల శక్తిని వినియోగిస్తుంది. దీంతో సాగుకు విద్యుత్ రాయితీ వల్ల ఇంధన ఖర్చు గణనీయంగా తగ్గుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాములు, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ట్రాక్టర్ పనితీరు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ని ఏమాత్రం మాడిఫై చేయకుండా ఒక అడిషనల్గా దాదాపు 2.5 నుంచి 3 లక్షలు ఖరీదయ్యేటువంటి ఒక డివైస్ని దానికి అమర్చి దాని ద్వారా ఫ్యూయల్ లేకుండా ట్రాక్టర్ని రన్ చేస్తూ ఉన్నాడు. ఇది మంచి ఆలోచన విధానం అయితే మంచిది, చాలా మంచిది. ఇది ఫీల్డ్లో ఎంతవరకు సాధ్యపడుతుంది అన్నది గమనించాలి. మెరిట్స్ బాగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని అగ్రోస్ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అగ్రోస్ ద్వారా రైతులకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దానికంటే ముందుగా ఏదైనా ఒక ట్రాక్టర్ కంపెనీకి ఈ యొక్క టెక్నాలజీని జాయింట్ వెంచర్ కింద చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దీనికి అగ్రోస్ మీడియేట్ చేస్తుంది. రానున్న రోజులలో డీజిల్ లేకుండా కరెంటు సాయంతో నడిస్తే దీని యొక్క ఖర్చు చాలా తక్కువ అవుతుంది. 2 సంవత్సరాల లోపలనే మనం పెట్టిన ఖర్చు తిరిగి వస్తుందని చెబుతున్నారు. సో దానివల్ల రైతులకు చాలా లాభం ఉంటుంది. అదేవిధంగా దీనికి ఇంకొక ఉపయోగం ఏంటంటే రైతు కూర్చొని నడపకుండానే ఒక దగ్గర కూర్చొని రిమోట్ సాయంతో దీన్ని నడుపుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ ట్రాక్టర్ ను తయారు చేసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన నలమల వెంకట నరసింహారెడ్డి సింగరేణి కాలరీస్ లో ఇంజనీర్ గా వివిధ హోదాల్లో పనిచేశారు. పదవీ విరమణ అనంతరం హైదరాబాద్ లో సొంతంగా జయభారత్ ఎక్విప్మెంట్ నెలకొల్పి సింగరేణి గనులకు భూగర్భ ఎలక్ట్రిక్ యంత్రాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్ కు సంబంధించిన ఆవిష్కరణపై పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు వెంకట నరసింహారెడ్డి తెలిపారు. కేబుల్ తోటి నడపడానికి జాన్ డీరీ కానీ అదర్ పెద్ద మేజర్ కంపెనీస్, ఇంటర్నేషనల్ ట్రాక్టర్ కంపెనీస్ లాస్ట్ 30 years నుంచి ట్రై చేస్తున్నాయి. బట్ ఈ రౌండ్ అబౌట్ కేబుల్ హ్యాండ్లింగ్ ప్రాబ్లం తోటి వాళ్ళు చేయలేకపోయినారు. దట్ ప్రాబ్లం మేము సాల్వ్ చేసినాం. ఇది బై డిజైనింగ్ ద కేబుల్ సిస్టమ్, న్యూ కేబుల్ సిస్టమ్. ఫ్యూచర్ వీ వాంట్ టు మేక్ ఏ టైప్ విత్ సమ్ ట్రాక్టర్ కంపెనీ. దే విల్ మేక్ ద మెకానికల్స్ and we will convert it into electrical. Basically design cable operation system. Meeru 20 HPS course, 200 HPS course. Design patent ade untadi. So nobody can copy it. Mem US patent apply chesnam, Indian patent apply chesam. Ade raavataniki 1 year padtadi. Idi already published. Farming adi chaala interest. ఇట్లనే మేము మాకు 45 acres ల్యాండ్ ఉంది. అక్కడ ఆయిల్ పామ్ లాస్ట్ ఇయర్ ప్లాంటేషన్ చేసినాం. ఆయిల్ పామ్ అక్కడ ట్రాక్టర్ అవసరం చాలా పడింది. అయితే నేను అన్నాను ఒక ట్రాక్టర్ కొందాము అని. అది కొన్నాక తను ఇప్పుడు తనకున్న ఎక్స్పీరియన్స్, మా హస్బెండ్కున్న ఎక్స్పీరియన్స్తో ఇది ఎలక్ట్రిక్గా చేంజ్ చేసి గ్రిడ్ కేబుల్ ఇది చేద్దామని చేసిండ్రు. సో నేను యాక్చువల్గా ఇప్పుడు ఇది కంప్లీట్ ఇది చేసినాక నేను అక్కడికి ఫీల్డ్ తీసుకుపోవడానికి ఈగర్లీ వెయిటింగ్. అది నాకు అది విద్యుత్, బ్యాటరీ రెండింటితో ఈ ట్రాక్టర్ నడవడం వల్ల రైతులకు ప్రయోజనకారిగా ఉండనుంది. డీజిల్ భారాన్ని తగ్గిస్తూ పర్యావరణ హిత ప్రయాణం మరింత లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.